కేరళలో కొండచర్యలు విరిగిపడిన ఘటనపై మోదీ తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ సీఎం విజయ్తో మాట్లాడి అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు మోదీ ట్వీట్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన సానుభూతిని తెలియజేశారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలు ఆదేశించినట్లు పేర్కొన్నారు. కేరళ రాష్ట్రంలోని వాయునాడులో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 125 మంది మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. 100 మంది గాయపడినట్లు రెవెన్యూ మంత్రి కార్యాలయం పేర్కొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ప్రధాన కార్యదర్శి వేణు వివరించారు. ఘటనా స్థలంలో కేరళ రాష్ట్ర విపత్తు స్పందన దళం, అగ్నిమాపక బృందం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నేవీ కలిసి రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. తాళ్ల సహాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. కొండ చర్యల కింద చాలామంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని తెలుస్తోంది. మృతదేహాలు వెలికి తీయడంతో వారిని చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ఈ ప్రమాద నేపథ్యంలో మంగళ, బుధవారాలను సంతాప దినాలుగా ప్రకటించింది కేరళ ప్రభుత్వం. మరోవైపు బాధితులకు అందుతున్న వైద్య సేవలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ సమీక్షించారు.